కాంట్రాక్టులన్నీ రద్దు చేసినట్లు బాప్కో ప్రకటించింది. ప్రపంచ క్రూడ్ ఆయిల్ మార్కెట్లోని సప్లై చైన్ లింక్పై తీవ్రమైన ప్రభావం చూపించబోతోంది. ఇరాన్ యుద్ధంతో రికార్డు స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. ఒక్క రోజులోనే 27% పెరిగిపోయాయి ముడి చమురు ధరలు. 4 ఏళ్లలో తొలిసారి ఏకంగా $115 చేరుకుంది క్రూడ్ ఆయిల్ అంటే అర్థం చేసుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం $80 అంటే $80 ఉంటే ఆ తర్వాత $90 చేరుకుంది. ఇప్పుడు ఏకంగా $115. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం 4 ఏళ్లలో ఇదే తొలిసారి $115 అంటే రికార్డు స్థాయిలోకి చేరుకోవడం. ఎందుకంటే ఇక్కడ వినిపించే మాట గల్ఫ్ దేశాలు అంటే దుబాయ్ కావచ్చు, లేకపోతే సౌదీ, బహ్రెయిన్, కువైత్ వీటితో ఒక్కసారిగా యుద్ధానికి దిగింది ఇరాన్. అమెరికా కూడా ఊహించలేదు, చాలా షార్ట్ టైంలో అయిపోతుంది అనుకుంది. ఒకవేళ టార్గెట్ చేస్తే ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తున్నామో గల్ఫ్ దేశాలను ఎక్కడ టార్గెట్ చేయదు. ఒకవేళ గల్ఫ్ దేశాలను టార్గెట్ చేసిన ఆర్మీ బేసెస్నో లేకపోతే మిలిటరీ బేసెస్నో మాత్రమే దాడి చేస్తుందని చెప్పి అమెరికా అనుకుంది. కానీ ఇప్పుడు రోజు రోజుకి ఆ ప్రభావం తీవ్రతరం అవడం ఆందోళన కలిగిస్తోంది. బహ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే బహ్రెయిన్లోని బాప్కో రిఫైనరీపై దాడి తర్వాత దానితో గల్ఫ్ దేశాల మీద ఇన్ఫాక్ట్ గల్ఫ్ దేశాల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. మరి ముఖ్యంగా అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపిస్తున్న పరిస్థితి కింద మాట్లాడుకోవాలి.